Namaskaram. Welcome to Hats and Curd presents Family Number One. Co-presented by Triple X Detergent Cake and Washing Powder. Cosmetic partner Dazzler return away to stardom. Comfort partner Ramesh Lungizwari Royal Touch Collection. Co-powered by Vijay Lakshmi Deer Minipagullu. Denver Deodorant, the real scent of success. Haldiram's Restaurants. Special partner Priya Gold Refined Sunflower Oil. చాలు చాలు ఏంటి పెద్ద పిల్లని డాన్స్ చేస్తున్నావు. ఈ ఆడపులి ఆకలితో ఉంది, ఒక పులిని వెతికి పెడదామని లేదు నీకు. ఎంతో మంది పులిని అడిగా, వాళ్ళు కూడా పులే కావాలంటారు, ఎద్దులు వద్దు అంటున్నారు. రన్ ఏం చేయమంటావు? ఎక్కువ చేస్తున్నా చెప్తున్నా. దసరా వెళ్తున్నాయి, నా బతుకి పెళ్లి పండుగ మాత్రం లేదు. సరే దసరా అంటున్నావు, అండ్ ఈమె జాతరలాగా మొత్తం టెంట్ హౌస్ సామాన్లు అన్ని వేసుకొచ్చింది కాబట్టి మీకు అర్థమైంది కదా. ఈ రోజు దసరా అండ్ అందరికి విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమితో మాట్లాడితే వచ్చే 3-4 విజయదశమిలో నీ పెళ్లి అయిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్. సో 3-4 సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఇదంతా మరి 3 రోజులు అన్నట్టు చెప్పు. 3-4 సంవత్సరాలు అయితే నువ్వే ఈ విజయదశమికి స్టార్ట్ చేస్తే 3-4 సంవత్సరాలు విజయదశమిలు వస్తుంటాయి కదా, మెల్లమెల్లగా. ఇప్పుడు దాకా నేను ఖాళీగా ఉంటాను అనుకున్నావా? ముసల్దానం అయిపోతాగా. అట్లా కాదు కానీ వస్తున్నారు మా 8 ఫ్యామిలీస్ రోహిణికి కాబోయే వరుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి అని చెప్పడానికి. సో మొత్తానికి ఈ విజయదశమి రోజు రోహిణికి స్వయంవరం. ఇవే మానుకో. ఏంది పెళ్లి కాకముందు చింత చిత్త మెల్లగా చేయాలి, అది కూడా ఇట్లా పద్ధతి. మరి చూద్దాం ఆ అదృష్టం ఎవరికి వరిస్తుందో చూద్దాం. లెట్స్ వెల్కమ్ ఆ బ్యూటిఫుల్ 8 ఫ్యామిలీస్. ఈ డ్రెస్ వేసారు కదా, మధ్యలో స్టైల్ గా పాకెట్ లో చేతులు పెడతాం. ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్యాంట్ కి జోబు ఉండే, అప్పుడు ప్రాక్టీస్ చేశాడు. ఇప్పుడు ఏది దొరకట్లేదే.
రవి రవి అమ్మా. వాళ్ళు షెడ్యూల్ గ్యాప్ లో డాన్స్ ప్రాక్టీస్ కి వెళ్తున్నారు, నీకు అర్థం కాలేదా? కొంతమంది గోవాకి వెళ్తారు, కొంతమంది పూజలు చేస్తారు, కొంతమంది డాన్స్ ప్రాక్టీస్ చేస్తారు. వెళ్ళింది 10 సంవత్సరాలకు ఒక్కసారి. ఆయన చూడు ఆ గోవా 10 రూపాయలు గ్లాసెస్ పెట్టుకొని అప్పటి నుంచి ఏదో ఆఫర్ చేయి అని పిలుస్తారు, మరీ మీరు నాకు మ్యాచింగ్ వేసుకొచ్చేసి అట్లా తప్పండి. కాదు, మీరు నాకు ఫోన్ చేసి అడిగారు ఏ కలర్ వేసుకుంటున్నావు, నువ్వు బ్లూ చేస్తే బ్లూ తో పింక్ మ్యాచ్. అవన్నీ చెప్పకూడదు, నేను అడగాలి, మీరు ఏదో సమాధానం చెప్పాలి. మళ్ళా నాకు ఫోన్ చేసి ఒకే ఎపిసోడ్ నేను ఆఫర్ బై యాంకరింగ్ చేయాలని కూడా అడుగుతుంటది అప్పుడప్పుడు. అవునా? సీరియల్ తో నిజంగా సీరియస్ గా తీసుకోను, పోతే పోని. పోతే పోని ఇది కావాలి మాకు, పోతే పోని. చేతియన్ మరి సరే నాకు ఇప్పుడు ఒక స్టెప్ నచ్చింది, అది అయ్యండి. నేను చెప్పాను కరెక్ట్ ఆ స్టెప్ పట్టుకుంటుందని. మళ్ళీ చేయించండి, మేము చూడలేదు ఆ స్టెప్ మిస్ ఏ, first ఒక్కసారి step, please. first ఆ. సార్ ఆవిడ నడుము చూపెట్టింది, నడుము మీద వైలిన్ వాయించమని, మీరేమో చెయ్యి మీద ఫోకస్ పెట్టారు. జనరల్ గా అమ్మాయి నడుము వైలిన్ తీగలా ఉంటది, కానీ ఇక్కడ మొత్తం వైలినే ఉంది కాబట్టి మీరు దాని మీద ఇట్లా చాలా మంది డ్రమ్స్ అంటారు తెలుసా? నీవు ఒకటి అబ్జర్వ్ చేయలేదు, శ్రీలలిత గారితో వేసినప్పుడు జస్ట్ ఇలా ఇప్పుడు అయినా శ్రీలలిత గారితో చేస్తున్నప్పుడు స్టెప్స్ ఇప్పుడు మీతో ఎమోషన్ ఉంది, నాతో మోషన్ ఉంది అంతే. దాంతో చేస్తే నర్వస్నెస్, దీంతో చేస్తే ఆనందం. దీంతో అనకూడదు, ఆవిడతో అనాలి. మాకున్న క్లోజ్నెస్ కి అది ఇది అంటారు, తప్పేంటి? ఏం లేదు కదా. ఆ. నేను నిజంగా చాలా ఎమోషనల్ అయిపోతున్నాను అసలు ఈ దసరాకి. ఏ అలా 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 ఏం కాదు, ఇక్కడ రా. దగ్గరికి రా. దేవుడు ఆదరిస్తున్నాడు. ఏమైంది? అలా ఏం లేదులేండి, వదిలేండి. ఏ ప్రతి జాతరకి ఎమోషనల్ అవుతావు నేను. మీకు తెలియదు నిజంగా, నేను అంటే జాతరకి జస్ట్ రెడీ ఇలా వెళ్ళానంటే ఒకరి తర్వాత ఒకరు వెనకాల నుంచి రోహిణి ఐ లవ్ యూ అనుకుంటూ జాతరలో ప్రతి ఒక్కరు నన్ను అంటుంటే నేను అసలు మేనేజ్ చేయలేక చచ్చిపోయి అసలు ఎమోషనల్. అప్పుడే నిద్ర లేచావా, దానికి ముందు లేచావా? ఇంకో ఇలాంటి అబ్బాయిలే పోకరి వధువులు, అసలు ఒకదాని తర్వాత ఒకటి అంటూనే ఉండేవాళ్ళు అనమాట. అదే ఐ లవ్ యూ చెప్పిన వాళ్ళు చచ్చిపోతున్నారు, నువ్వు ఒకటే మిగులుతున్నావు. ఈయన కూడా ఫోన్ చేశాడు, మ్యాచింగ్ వేసుకొస్తా నీకు, మ్యాచింగ్ వేసుకొస్తా నీకు. ఏయ్, నేను సోఫా మ్యాచింగ్ అన్నా, నీ మ్యాచింగ్ అనలా. సరే ఆరిఫ్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్. Thank you ప్లీజ్ so గో టు much. లలిత గారు. అక్కడ నర్వస్ గా చేయండి, మన ఇద్దరం కుమ్మేద్దాం. ఓకే అమ్మా, ఒక నలుగురు అందులో ఆఫర్ బై రాగానే ఇవి ఇట్లా అయిపోయింది. ఇంకో నలుగురు అందులో కౌశల్ గారు ఉన్నారండో, ధనరాజ్ గారు ఉన్నారండి, అందులో మా అమ్మోదా ఉందండో. లెట్స్ వెల్కమ్ దెం. ఆఫర్ ఇచ్చి డాన్స్ చేయమంటే యు రిజెక్టెడ్ మీ. అందుకే ఆ ఆఫర్ ని చూసి ఈ ఆఫర్ రిజెక్ట్ చేశాడు. ఇదే ఆఫర్ జీకిస్తే కళ్ళకు అద్దుకొని తీసుకున్నాడు. రోహిణితో ఎందుకురా డాన్స్ అయ్యో? పొద్దున్నే వాడిచ్చావంట రూమ్ లోకి వెళ్ళి. నేను ఏమన్నానంటే వెళ్ళి ఎవరికైనా టిఫిన్ పెట్టి మన దగ్గర మిగిలిపోయింది కదా అంటే నీ దగ్గరికి వచ్చాడు. అది ఆఫర్ నువ్వు ఇచ్చేసేసి ఈ ఆఫర్ తో డాన్స్ చేస్తే వాడు అట్టవుడా? నువ్వెక్కడ దాడి అంటే అది
మాకు సీట్లు ఎక్కడో చెప్పరా ప్లీజ్. ఎక్కడంటే అక్కడ మీ ఇష్టం. ఇప్పుడు మా పెద్ద దిక్కేనా కేసీ గారు. అక్షరం చదవకుండా పుస్తకం పేరు పెట్టేశానా, అద్భుతం ఎరుగనున్నా చూపు తిప్పేశానా. ఏంటి 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 కొత్త వరస, నాకే తెలియని నేను కలిసా. అది మంచి క్యూడ్ డాన్స్ అనుకుంటే ఏందా తిరుగుడేంది. మ్యాటర్ ఏంటంటే ఎక్కువ తిరగలేని పరిస్థితి భయ్య. మా టైలర్ కి డ్రెస్ కుట్టమని చెప్పి మరీ టైట్ గా కుట్టేసరి ఎక్కువ తిరిగాను అనుకో. అంత స్లో సాంగ్ పెట్టి మా ఇద్దరిని డాన్స్ చేయమంటే అసలు అక్కడ డాన్స్. మీకు డీజే పెడితే ఎగిరేదట్టే నిజమే. వద్దు, ఇప్పుడు ఎగిరితే ఇంకో హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంది. వద్దు. ఒక ఆయన సెట్ లో సూది పట్టుకొని తిరుగుతూనే కూర్చున్నాడు నిన్ను చూస్తూ. మృదుల గారు అండ్ కేసీ గారు రిక్వెస్ట్ మీదకు టాప్ లేపే పాట మాసు. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కిటకిటలై పెట్టేస్తే ఏమైతాది. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది. ఈ స్టెప్ వేసినప్పుడు చిన్న స్కిడ్ అయింది, నాకు అప్పుడు భయపడ్డా. ఇట్లా చూసేసరికి అతను సూది ఎక్కేసాడు. ఫస్ట్ నాకు డౌట్, ఇద్దరు చుడిదార్స్ ఎక్కడ కూర్చొచ్చారు? ఇద్దరు చున్నీస్ వేసుకున్నారు మంచిగా. అసలు అది చుడి దారు, ఇది దారిలో చుడి. సార్ ఇది ఏ దారి సార్? సార్ ప్రతిసారి మీ కాస్ట్యూమ్ ఏదో ఒక థీమ్ ఉంటది. ఇవాళ ఏంటి థీమ్? ఈ రోజు థీమ్ ఏంటంటే కలంకారీ అండ్ దసరా అమ్మవారికి బేసిక్ ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ కృష్ణుడు అంటే కృష్ణుడు అమ్మవారు అందరూ ఒకటే కదా, అందరూ ఒకటే అవతారాల. అవతారమా? ఒకటే అవతారమా? కృష్ణుడు భార్య ఎవరు? ఏమో సార్ అంత తెలియదు. చాలా మంది ఉన్నారు సార్. సత్యభామ, రాధా. రాధా గారు భార్య కాదు సార్, ఫ్రెండ్ సార్. భయ్యా మనం ఎందుకు పురాణాల్లో వేలు పెట్టడం? ఈవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో వేరేది ఉంది, చెప్పండి. మా ఇద్దరు మనసులు ఎలా కలిసిమెలిసి ఉంటాయో. ఊరిక లేలే ప్రతి ఎపిసోడ్ స్టార్టింగ్ ఇది, ఎపిసోడ్ అయినప్పుడు వేరేలాగా ఎందుకు? గేమ్ అలా చేస్తుంది. కంటెంట్ గేమ్ అలా ఓకే ఉంటుంది. చెప్పండి. సో ఎంత అన్యోన్యంగా ఉంటాం. ఊరిక అలాగే మా బట్టల్లో కూడా అది తెలియాలి అని చెప్పి ఇంత కాంబినేషన్ సెట్ చేసి ఇలా కలంకారీ డ్రెస్ తో యాక్చువల్గా ఆయన చెప్పిన కృష్ణుడి స్టోరీ. వెల్కమ్ టు ద దసరా ఫ్యామిలీ ఎపిసోడ్. నెంబర్ 1 షో. థ్యాంక్ యూ. నెంబర్ 1 ఇక్కడ. మా ఫ్యామిలీ నెంబర్ 1 లో ఇప్పుడు కొన్ని కాంపిటీషన్స్, కొన్ని గేమ్స్ జరగబోతున్నాయి. మా ఫెస్టివల్ థీమ్. సో ఇంకా ఇట్స్ టైం ఫర్ ది ఫస్ట్ గేమ్. కెన్ వి హావ్ ది ప్రాపర్టీస్ ప్లీజ్? ఈ గేమ్ ఆడాలి అని అంటే పూజలు పునస్కారాలు బాగా తెలిసిన వాళ్ళైతే బాగుంటదబ్బా. విష్ణు, మరి మీరు పూజ చేస్తే పుచ్చుకోండమ్మ వాయనం, తీసుకోండమ్మ వాయనం అనే వాళ్ళు ఉండాలి కదా. రండమ్మా ఇద్దరండి. రైట్.
సో ఈ ప్రమిదని దానిలో ఉన్న ఒత్తిని జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఇది ఎవరు చేశారు? ఇదే సరిగా లేదు. మీ ఇద్దరు కలిసి మినిమం 45 ప్రమిదలు చేయాలి. దాంట్లో వద్దు. ఏ 45 is too much. ఉల్టా చేద్దాం దాన్ని. 54 మినిమం చేయాలి. దాని మీదకి ఎక్స్ట్రా ఏవైతే చేస్తారో అవి 1 2 3 కౌంట్ అవుతాయి. ఇందులో రూల్ ఏంటంటే ఈ ప్రమిదను తయారు చేసేది మగవాళ్ళు, ఈ ఒత్తిని తయారు చేసేది మాత్రం ఆడవాళ్ళు. ఇది ఎలా తయారు చేయాలనో మీరు చెప్పొచ్చు, కానీ మీరు వేలు పెట్టి మీరు చేయకూడదు. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1. 300 seconds. Your time starts now. వెరీ గుడ్. సిద్ధు చాలా స్లో ఉన్నాడు. సిద్ధు, నీ సబ్బు స్లోవా ఏంటి? శివ ఆడవాళ్ళు చేసే పనులు ఫస్ట్ క్లాస్ చేస్తాడు. ఆల్రైట్, లాస్ట్ 150 seconds. హాఫ్ టైం అయిపోయింది. అందులో నూనె వేస్తాము, అందులో ఉండాలి. లాస్ట్ 1 minute. భయ్యా అయిపోయింది భయ్యా, చలో 54 అవ్వాలి. శివ, ఇవేమన్నా సముద్రంలో వదులుతావా? రాజావారు, సిద్ధు స్పీడ్ చూస్తుంటే శివ తట్టుకోలేడం అనిపిస్తుంది. వరలక్ష్మి వ్రతం బాగా హెల్ప్ అయింది అనుకుంటా. కాదు, గోవా టూర్ వెళ్ళిపోయింది. మరి ఇసుకలో ఇదే పని, ఉండ చుట్టడం, ప్రమిదలు చేయడం, అక్కడే ఊహించుకొని దేవుడా. బాగా ఎంజాయ్ చేస్తా సిద్ధు. మొత్తం వైల్డర్నెస్ లో పాపలా చాపలా? పాపల్ని కూడా అబ్బో చూసాను భయ్యా. విష్ణు గారు విన్నారా? విన్నాను, చూసాను. ఇంకేమంటాంలేండి 6 సంవత్సరాలు అయ్యాక. 30 సెకండ్లు. 30 సెకండ్లో చాలా చెయ్యొచ్చు సిద్ధు. ఆయనకే తెలుసు. Five, 4, 3, 2, 1. Time up. మీ ప్లేట్లను తీసుకొని నిల్చోండి ప్లీజ్. ఓకే, సో పిండిచ్చాం, ప్రమిదలు చేయమన్నాం. 54 అన్నా. ఇక్కడ 4 చేయడానికే పైన కింద పడ్డారు. 4 ఏంటి, బానే చేశారు. బానే చేశారన్నది కాబట్టి లెట్స్ వెల్కమ్ ది జడ్జ్. నో రోహిణి. కౌంట్ చేస్తా. ఓకే, 1 2 3 4 5 6 7 8. ఇక్కడ 8 ఉన్నాయి. 9 10 11 12 13 14 15 16 17 18 19. సో 19 ప్రమిదలు. ఇవి చెక్ చేయండి. ఒక నిమిషం లెక్క పెడతాను తర్వాత. అంటే ఇది ఏ ఊర్లో ప్రమిద? అంటే ఇది బాగాలేదన్నట్టే కదా? అంతేగా. ఓకే, నేను లెక్క పెడతా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. 17 ప్రమిదలు చేశారు. కొంచెం వంగిన ఇవా. అంటే 17 కరెక్ట్ గా ఉన్నాయా? మధ్యలో చూడండి అవి. కరెక్ట్ గానే ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు కొంచెం 2 ఎక్స్ట్రా చేశారు కాబట్టి. సో ఈ రౌండ్ లో, ఈ కాంపిటీషన్ లో విన్నర్స్ విష్ణు అండ్ సిద్ధు. ఆల్రైట్, సో ఫెస్టివల్ థీమ్ లో ఈ రోజు మా ఫ్యామిలీ నెంబర్ 1 లో బేసిక్ గా దసరా అంటే చెడు మీద మంచి గెలవడం. మంచి గురించి మాట్లాడుతున్నాం, మంచి గెలిచింది అని అంటే ఎక్కడో అక్కడ చెడు ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఆ చెడు మీద ఫోకస్ చేద్దాం. దాని తర్వాత మంచి ఎంత బాగుంటుందో చూపెడదాం. కాదు రవి, చెడు గురించి మాట్లాడదాం. చెడు గురించి మనం నా వైపు చూస్తున్నావేంటి అస్తమాను? చెడు అనగానే అందరూ నీ వైపే చూసాం.
అది నువ్వు చూడలా. సరే ఆ చెడు అనే సిచ్యువేషన్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఆఫర్ బై కి లవ్, డీప్ లవ్, గాఢమైన ప్రేమ సముద్రంలో ఎక్కడో మధ్యలో లోపల ఓషన్ 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 లో మధ్యలో ప్రేమించుకుంటున్నారు. ఓషన్ లో ప్రేమ చేపలు. కేసీ ఏమో ఓషన్ లో. ఇప్పుడు మీ ఇద్దరికి ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఆ ఓషన్ ప్రేమ చేపలు విడిపోయే సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు ఒక పాట వస్తే మీరు ఎలా పర్ఫామ్ చేస్తారు? ఈ బ్రేకప్ పాట మీద మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటది? ఓకే రండి మేడం, రండి సార్. ఏంటో మరి బలవంత పెట్టేస్తున్నారు. తెలుసులే నేనంటే ఇంకా ఇష్టం అని మరి చెప్పాలేంటి కదా, పాటలో. ఇష్టం అని తెలుసు, మీ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు అని తెలుసు. నువ్వు నన్ను చెడు అని చెప్పి నిజంగా బ్యాడ్ చేస్తున్నావు. చెయ్యాలి నా నిన్ను సపరేట్ గా. రెడీ? నిజమేనా నిజమేనా మన కథ ముగిసేనా. ఏంటి రోహిణి, నీకు ఫోన్ చేస్తున్నాను, ఫోన్ తీయట్లేదు, ఇంటికి వస్తే తలుపు వేసేస్తున్నావు. చూడు ఆఫిర్, ఇంకా నీకు నాకు సెట్ అవ్వదు. ఎందుకు? ఎందుకేంటి, నాకు ఆల్రెడీ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. అయితే నాతో ఎందుకు సంబంధం పెట్టుకున్నావు? వేరే సంబంధం నీకు ఎందుకు ఇష్టం? వేరే సంబంధం వాడికి బాగా డబ్బులున్నాయి కాబట్టి. మరి నా డబ్బులు ఏమైంది? నా ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేసావు. ఏంటి ఇప్పుడు నువ్వు నా కోసం ఖర్చు పెట్టింది నువ్వు వేస్తున్నావు అనుకుంటున్నావా? మరి నేను ఖర్చు పెట్టమన్నానా? నువ్వు నా అందం చూసి నా వెనకాల తిరిగి తిరిగి నా కోసం నువ్వు ఖర్చు పెట్టావు. నేను పెట్టమన్నానా? నేను నాకన్నా బెటర్ అమ్మాయి నీకు దొరికిద్ది, ఫీల్ అవ్వకు. ఈ లోకంలో నేను ఒక్కదాన్ని అందగతున్నట్టు, నేను ఒక్కదాన్ని నీకు అన్నట్టు ఓ ఏడ్ చేసి ఇదేం చేయకు. నేను పంపించిన లవ్ లెటర్స్ ఇవన్నీ చింపేసి నన్ను మర్చిపో. అది ఆల్రెడీ చింపేశాను. ఎందుకు ఎంత తొందరగా నాకు ఏదో మ్యాజిక్ చేసి ఇప్పుడు ట్రాజిక్ గా వెళ్ళిపోతున్నావు? నేను మ్యాజిక్ చేస్తాను, ట్రాజిక్ చేస్తాను, అది నా ఇష్టం. నా లైఫ్ లో ఇంకా నువ్వు నాకు వద్దు. గెట్ లాస్. గుచ్చి గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసాని, పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావు. మోర్ అవుట్ సార్, యూ కెన్ ఫాల్, యూ కెన్. మీరు రండి, ఇద్దరు చేద్దాం. హలో, మేము ఇద్దరిని లవ్ చేశానా? రిఫరెన్స్ అంటే అలవాటు ఉన్నోళ్ళే రావాలి. సిద్ధు ఒక్కసారి రా. ట్రూ బ్రేకప్ పర్ఫార్మెన్స్ బై రాజావారు. బ్యూటిఫుల్ సిద్ధు, ఫ్యాంటాస్టిక్ బాయ్. కానీ నాకు అర్థం కాదు, దీనికోసం నువ్వు పిచ్చోళ్ళగా ఎందుకు తయారయ్యావు? సిద్ధునే కాదు, ఇలా చాలా మంది నా కోసం పిచ్చోళ్ళు అయిపోయారు. జనరల్ గా పిచ్చోళ్ళు కదా నేను వెనకబడేది. ఇప్పుడు ఇదే పర్ఫార్మెన్స్ ఆరిఫ్ గారు చేసి చూపెడతారు. కాదు, నాకు లిరిక్స్ అర్థం కాదు కదా. లిరిక్స్ అర్థమైతే సూపర్ డాన్సర్ మరి. Nice. రోహిణికి దసరా అన్న జాతర అన్న కొంచెం ఎమోషనల్ అయిపోతుంది. చాలా. ఎక్కడ మళ్ళీ గుర్తు ప్లీజ్. ఎందుకు డాన్స్ చేయాల్సి వస్తుందన్నా? ఈ జాతరలో నాకు ఎక్కువ అబ్బాయిలు ఇబ్బంది పెట్టడం, నన్ను ప్రపోజ్ చేయడం ఇలాంటివి చేస్తా ఉంటారు. పాప, ఇక్కడ అబ్బాయిలు ఎవరు లేరు, అందరూ హస్బెండ్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు నీ హస్బెండ్ ఎప్పుడు గెలకట్లేదు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ప్రతి ఒక్కళ్ళ మీద కన్నేస్తున్నావు. మీ ఆయన మీద వేయట్లేదరా నీ బాధ? మా ఆయన మీద ఎప్పుడో వేసావు, గంప వేసావు. నువ్వెందుకు కలుగుతున్నావు? అయినా అలా గోవాలో ఎవరైనా సెలబ్రేట్ చేసుకుని నాకు నచ్చదు. పేర్స్ నువ్వు కూడా వెళ్ళు, ఆఫర్ వస్తాడు అనుకో. గోవా నేను వస్తాను పర్మిషన్ ఇస్తే. పర్మిషన్ అబ్బా, నువ్వు ఎప్పటి నుంచి అడగడం స్టార్ట్ చేసినాడు? ఆయన పర్మిషన్ అడిగే చేస్తున్నట్టు బెంగళూరు తిరిగాడు, ఇప్పుడు గోవా తిరిగి వస్తా. ఇది ఒక్కటైనా పర్మిషన్ అడిగి చేద్దామని.
ఇందాక డాన్స్ ఏదో పర్మిషన్ తీసుకొని చేసినట్టు పట్టుకొని తిప్పలే నన్ను. కాదు ఇక్కడ కూర్చొని ఏం చెప్తున్నాడు తెలుసా, నీలో ఎమోషన్ లేదు, నువ్వు చూడట్లేదు, తను చూడు ఎంత బాగా చూస్తుందట. ఏమన్నా మరి ఇటు తిరిగినప్పుడు అంటే చూడవేంటి? సరే ఇవాళ దసరా కాబట్టి, దసరా అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది ఆయుధ పూజ. దసరా రోజు చేస్తాం కాబట్టి Yes. అలా మీ ఆవిడ్ని ఒక ఆయుధంతో పోల్చాలి. ఏం ఆయుధం అది అండ్ ఎందుకు? జనరల్ గా ఏంటంటే అందరి ఆవిడని భార్యని పోల్చాలి అంటే ఒక గుణపంతోనే పోల్చొచ్చు. గుణపం ఒకటేసారి దింపేస్తుంటారు కదా. మహి నువ్వు? గుండ్రాయే, కిచెన్ లో గుండ్రాయి ఉంటది కదా, వెల్లుల్లి అది ఇది దంచుతూ ఉంటాం, ఇలాగే నసి పెడుతూ ఉంటాడు. సుత్తి కొడతా ఉంటాడు. ఇంట్లో గుండ్రాయిలో కూర్చుంటాడంట ఏం చేయకుండా. అలా అయితే కాదు. నీ గురించి కాదు, మేమిద్దరం మాట్లాడుతున్నాం, మధ్యలో ఎందుకు? మైకాలకిచ్చి మీరు చెప్పండి. చెప్పు విష్ణు, మీ ఆయన్ని ఏ ఆయుధంతో? పెద్ద కటింగ్స్ ఇచ్చే కటింగ్ ప్లేయర్. కటింగ్ ఇచ్చే కటింగ్ ప్లేయర్ అంట. భయ్యా అందులో అయితే ప్లేయర్ ఉంది భయ్యా, నువ్వు ఎంత మంచి ప్లేయర్ అందరికి తెలుసు. ఇప్పుడు మా చెల్లెలు భూజుకర్ర మీ ఆయన పట్టిన బూజు కూడా దులుపుతుంటావు అప్పుడప్పుడు. ఎస్ దాని వల్ల సెట్ అయింది. Nice. దానన్నా మాడా కుక్కర్ ఆయుధమా? కొట్టరేంటి కుక్కర్తో? కొట్టారేంటి? ఒకసారి కాకుండా పప్పు ఉడికే వరకు 4-5 సార్లు వస్తుంది కదా, అట్లా ఒకటే ఇన్సిడెంట్ ని చాలా సార్లు రిపీట్ చేసిస్తుంటది. ఒకటేసారికి ఉడకబెట్టేస్తా. మేడం మీరు? సంకెళ్ళు ఆయుధాలా? మీ కథ ఇవ్వలేదు అసలు యాక్చువల్లీ. నేను ఎక్కడ ఉంటా వెనక తిరుగుతూనే ఉంటాడు, అది చెప్తాడు, ఇది చెప్పింది చెప్పు, వెనక తిరుగుతూ ఉంటాడు, ఒక చోట నించోడు స్టాండర్డ్ గా. మిమ్మల్ని సంకెళ్ళతో కట్టేసినట్టు ఉంటది మీకు. అలా కాదు, ఎవరైనా సరే మా ఆయన ఇంట్లో ఉండడు, బయటికి వెళ్ళిపోతాడు, ఇట్లా అంటుంటారు. నేను వెనకాల తిరుగుతున్నా అంటే నీలిమ గారు నన్నెందుకు సార్ ఇన్వాల్వ్? భయ్యా నీ సినిమా చాలా బాగుంది, 5 సార్లు చూశానంటే నేను అనేవాడిని, నాకు మొదటిసారి సినిమా అర్థమైంది, నీకు 5వ సారి వరకు అని. అలా మా ఆవిడకి ఒకసారి చెప్తే ఎక్కదు, 100 సార్లు చెప్పాలి అది ఒకటే విషయాన్ని. అట్లా నీలిమ గారు మీ లైఫ్ లో ఎప్పుడన్నా కౌశల్ గారికి 100 సార్లు చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ప్రతిదీ 100 సార్లు చెప్తూనే ఉంటానండి. ఓకే, ఆయన ఒక్కసారైనా వినిన సందర్భం ఉందా? 24/7 క్రికెట్ చూస్తూ ఉంటారు ఖాళీ దొరికితే మాత్రం. అలా టీవీ చూస్తూ ఉన్నప్పుడు మాత్రం నేను ఏం చెప్పినా వింటారనమాట. కౌశల్ అన్న మీరు నీలిమ గారు ఒక ఆయుధం. మా ఆవిడ్ని చూస్తే నాకు అనిపిస్తుంది ఏంటంటే టవర్ అన్నమాట, సిగ్నల్ టవర్. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా మన వెనకాల ఒక రేస్ ఫాలో అవుతూ ఉంటాయి. కాదు మరి మీ కేబుల్ కలెక్షన్స్ అలాంటివి. అన్ని సిగ్నల్స్ టవర్ అన్నా కూడా సిగ్నల్ అందదు కొన్నిసార్లు, మరి దాన్ని ఏమంటారు? ఆయన ఎన్ని సిమ్ములు మార్చినా సిగ్నల్ వస్తాయి, ఏం చేయగలని చెప్పు. కానీ మీరు టవర్ ని కూడా ఒక ఆయుధం లాగా పోల్చారు చూడండి, అది మీ గొప్పతనం. కేసీ గారు ఆగండి, ఆవిడ చెప్పమనండి. మా ఆయన సూది ఉంటది కదా, గుచ్చుతా ఉంటారు. ఒకసారి గుచ్చిన తర్వాత పెయిన్ ఉంటది కదా, అది మనం ఫీల్ అవ్వాలన్నమాట. ఆహా, ఆయన గుచ్చేది మిమ్మల్ని ఒక్కర్లేనా? కేసీ గారు చాలా చెప్పొచ్చు, బట్ ప్రస్తుతానికి గుర్తొచ్చేది ఏంటంటే కాళికామాత చేతిలో త్రిశూలం ఉంటుంది కదా, అది. ఎందుకు సార్? డైరెక్ట్ వేసి పొడచడం అంతే. నిన్ను అమ్మవారు అని అంటున్నారండి. కేసీ ఏంటంటే కీబోర్డ్ అంటే టింగ్ అని వాయిస్తే పలుకుతాడు, లేదంటే ఏం మాట్లాడు. యు నో రైట్? చెప్పు. అంటే కీబోర్డ్ ఫింగర్స్ ఎవరి చేతిలో అర్థమైపోయిందిగా మీకు. అయితే మీ చేతిలో ఉంది కాబట్టి హస్బెండ్ కీబోర్డ్ వైఫ్ చేతిలోనే ఉండాలి. అట్లనా? అంతే కదా మరి. సరే ఆఫర్ బై వి ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ రోహిణి, వి ఆర్ టాకింగ్ అబౌట్ లలిత. రోహిణి is not a weapon, రోహిణి is a flower. ఎమోషనల్ అవుతున్నావా? ఎప్పుడు ఇలా వినలేదు నేను. ఆయన ఫ్లవర్ అన్నది పువ్వు కాదు, కాలీఫ్లవర్ అన్నారు ఆయన. కేసీ గారు మీ కీబోర్డ్ ఆవిడేం మోగించలేదే, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన స్విచ్ ఆన్ చేశారు కీబోర్డ్ ఇప్పుడే. లలిత గారు ఏ ఆయుధం అండి? సో లలిత గారు యాజ్ ఎ వెపన్ షీ ఈజ్ లైక్ స్క్రూ డ్రైవర్. ఎప్పుడు ఏం చేసినా టైట్ చేస్తూనే ఉంటుంది. కాదు, ఆయన ఉద్దేశం ఏంటంటే స్క్రూలు ఇప్పుతూ ఉంటే ఇవి వచ్చి టైట్ చేస్తుంటారు. లూజ్ అవుతూ ఉంటే టైట్ చేస్తుంది ఆవిడ. వెరీ గుడ్. లలిత గారు? ఈయన బాణం వేస్తూ ఉంటాడు, నేను అందులో బాణం వేసేది ఉంటుంది కదా, అది తీసుకొని పరిగెడుతూ ఉంటా. ఈయన రసగుల్లా గులాబ్ జామున్ అని వేస్తా ఉంటాడు. ఈ మధ్య తనతో పాటు తిరిగి సైకలాజికల్ వీళ్ళు అవుతారు కదా, నేను అన్నం మొదలెట్టా. దేకా గులాబ్ జామున్ చేసి దిక్రీ వెరీ గుడ్.
మోహిత్ భాయ్. మనం చిన్నప్పుడు పాత టేప్ రికార్డర్ ఉంటుండే చూడు, అవును, సేమ్ టేప్ రికార్డర్. ఒక్క ఇన్సిడెంట్ అయింది అనుకో నడుస్తూనే ఉంటది ఇక. మళ్ళా దాన్ని రివైండ్ చేసి బి సైడ్ పెట్టి మళ్ళా. సరే చెప్పు, మీ ఆయన ఏ ఆయుధం? మా ఆయన సైలెన్సర్. సైలెన్స్. బండి ఎంత స్పీడ్ గా పోయినా ఎంత తిరిగినా సరే వేడిగా ఉంది అని మనకు తెలుస్తుందా? ముట్టేంత వరకు వేడిగా ఉంది అని తెలియదు. మా ఆయన కూడా అంతే, ఎంత కోపం ఉన్నా ఆనందం ఉన్నా ఏదున్నా ఇట్లనే ఉంటాడు. గెలికినాము అంటే అప్పుడు తెలిసిపోతుంది వేడిగా ఉంది అని. వెరీ నైస్. మన రితేష్ ఏంటి? తాళం తీస్తున్నప్పుడే కదా ఏళ్ళు ఇరికింది. ఒక ఇంటికి పోగానే పండగ వాతావరణం లేకపోతే పండగ అట్మాస్ఫియర్ ఎప్పుడు వస్తుంది, ఆ ఇంటి బయటనో లేకపోతే అడుగు లోపల పెట్టగానే పూలతోని నీలకొండిలో ఒక ముగ్గు ఉంటది, బ్యూటిఫుల్ గా చూసినప్పుడల్లా ఆహా మనసులో తెలియకుండా ఒక స్మైల్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడున్న ఈ పాత్రలో వాటర్ ఉంది, ఆ వాటర్ మీద పువ్వుల ముగ్గు వేయాలి. సో ముగ్గులు దింపాలన్నా ముగ్గు వేయాలన్నా మా రితేష్ భాయ్ అందం తోనే సాధ్యం అవుతుంది. కాబట్టి రితేష్ గారు రావాలి ప్రియా గారితో పాటు. నేను యాక్చువల్ గా ముగ్గులో దింపాలని కానీ కౌశల్ గారు ఏమో అనుకున్నా. మన ముగ్గులో దింపేటట్టు వాళ్ళనే క్రియేట్ చేస్తాం. అంటే వాళ్ళనే ముగ్గేసుకో అలా దిగు. ఇలాంటి ముగ్గు వేసినా ఎవరినైనా ముగ్గులో దింపాలనుకున్నా చెడిపోయేదానికి శిరీష గారు ఉంటారు. కాబట్టి ఈ కప్పులు మీరు అక్కడ నీళ్ళ తొట్టి దగ్గర ఉంటారు, మీరు అటువైపు చూస్తారు, వెనకాల వైపు తిరిగారు. వెనకాల మీ వైఫ్స్ కి ఒక కార్డ్బోర్డ్ ఇస్తా, దీని మీద ఒక డిజైన్ ఉంది. ఆ డిజైన్ చూసుకుంటూ ఎల్లో పూలు ఇలా, వైట్ పూలు ఇలా అని డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. మీరు దాన్ని బట్టి మీరు చేస్తూ ఉండాలి. ఏ ముగ్గు అయితే ఇక్కడున్న పిక్చర్ కి చాలా దగ్గరగా ఉందో దానికి మా జడ్జి గారు వచ్చి, నాయనా పువ్వుల టాస్క్ కి కూడా నన్ను జడ్జి చేసి నన్ను చెయ్యకు. పువ్వు అయినా పేడైనా నువ్వు ఉండాల్సిందే. అండ్ మీరు ఇద్దరు వేసే డిజైన్ ఇలా ఉంటది. వెనకాల తిరగద్దు మీరు. 300 seconds స్టార్ట్స్ నౌ. కాడలు తీసిపెట్టు. ఎన్ని పెట్టాలి? 300 మినిట్స్. ఫస్ట్ డిజైన్ పెట్టుకు, రౌండ్ గా ఉండాలి. రితేష్ గారు పొరపాటున మీరు శిరీష గారు చెప్పింది వినకూడదు. అది చామంతి పూలు ఇవి ఎల్లో కలర్. చామంతి పూలు అంటే బంతి పూలు తీసారు. ఏం చేయాలి? ఒక లైన్ పద్మ ముగ్గు లాగా ఎల్లో ఫ్లవర్స్ మొత్తం. 50 సెకండ్లు అయిపోయాయి. ఫ్లవర్స్ పద్మ ముగ్గు లాగా. అట్లా మళ్ళీ చామంతి పూలు పెట్టుదానా? వైట్ ఫ్లవర్స్ రావాలి మిడిల్ లో. Very good. కరెక్ట్ గా డిజైన్ రితేష్ లాగా భాయ్, బాల్ లాగా రావాలి. ఆ ఫోటోకి చాలా దగ్గరగా మీదే ఉంది. ఇట్ సైడ్ రైట్ సైడ్ ఒక చామంతి పెట్టావా ఇక్కడ? 7 ఇక్కడ పింక్ ఇక్కడ పింక్ వేయండి. 4 3 2 1 టైమర్. ఫోటోస్ చూపెడదాం. ఫోటోస్ చూపించే టైం. వీళ్ళకి కూడా చూపించు. ఇది నాన్న అబ్బా సేమ్ ఫోటో తీయండి భయ్యా. చెప్పు ఫాస్ట్ గా చెప్పు. ఈ డిజైన్ కి దగ్గరగా ఉన్నదైతే రితేష్ వాళ్ళది కాదు, ధనరాజ్ గారు వాళ్ళది. ద విన్నర్ ఇస్ ధనరాజ్ గారు అండ్ శిరీష గారు. సో ఈ రోజు మన ఫెస్టివల్ థీమ్ లో ఇంతకు ముందు చెడు చూసాం, అంటే లవ్ బ్రేకప్, ఆ సాడ్నెస్ చూసాం. ఇప్పుడు మంచి చూస్తున్నాం. మంచి ఎలా అంటే ఫేస్బుక్ లో పరిచయం అయ్యారు ఒక 20-25 ఇయర్స్ బ్యాక్. అలా వాళ్ళు ఫేస్బుక్ లో చాటింగ్ చేసుకుంటూ వాళ్ళిద్దరి మధ్యలో లవ్ పుట్టింది. ఇద్దరు ఎప్పుడు లైవ్ గా చూసుకోలేదు, ఈ రోజు వచ్చారు లైవ్ గా చూసుకుంటున్నారు. ఈ లవ్ చూడబోతున్నాం ఆన్ స్టేజ్. ఉగాండా నుంచి మా నీలిమ గారు, కొరియా నుంచి మా కౌశల్ గారు. 20 ఏళ్ల తర్వాత ఒక అమ్మాయి అబ్బాయి కలిసి లవ్ ఎక్స్చేంజ్ చేసుకుంటే ఎలా ఉంటది? మ్యూజిక్.
మీరు కౌశల్ నీలిమా ఇన్ని రోజులు మనం జస్ట్ వాయిస్ చాట్లోని మాట్లాడుకోవడం తప్ప చాట్ చేసుకోవడం తప్ప ఎప్పుడు కలవలేదు యాక్చువల్గా. ఫస్ట్ టైం ఇలా డైరెక్ట్గా చూస్తుంటే నాకు ఎందుకో తెలియని ఒక వైబ్స్ వస్తున్నాయి యాక్చువల్గా. నాకు అసలు మాటలు రావట్లేదు. మీరు చాలా బాగున్నారు బయట. అనుకోకుండా సేమ్ కాస్ట్యూమ్ కదా. యా సేమ్ కలర్స్ యాక్చువల్లీ. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ టచ్ యూ? అది కొంచెం భయంగా ఉంది. కెన్ ఐ కిస్? నో. అంటే ఫస్ట్ టైం కదా, ఐ ఫెల్ ద టచ్ బట్ ఐ జస్ట్ వాంట్ కిస్ వన్స్. నాకు కొంచెం భయం అండి. ఇట్స్ ఓకే, మన ముందు ఎవరు లేరు అనుకోండి యాక్చువల్గా. ఐ జస్ట్ వాంట్ కిస్ యూ. నెట్వర్క్ చూసాం, బుల్లెట్ ట్రైన్స్ చూసాం, కానీ ఒక పాట అది కూడా పూర్తి కాలే. 30-40 సెకండ్స్ అయినప్పుడే పాప వచ్చేసింది. మా జీవితంలో ఏంటంటే ఫస్ట్ కిస్ కి బాబు వచ్చాడు, సెకండ్ కిస్ కి పాప వచ్చాడు. మీ కిస్ మామూలు లేదు. బట్ ఇక్కడ జరిగిందంతా కూడా ఫర్ ద ఫస్ట్ టైం మేము కలిసినప్పుడు నిజంగానే సేమ్ కలర్ వేసుకోవడము. ఫస్ట్ మీట్ లోనే టచ్ చేయొచ్చా, కిస్ చేయొచ్చా అని అడిగారు కదా, అది కూడా అడిగారా? అది అక్కడ అడగలేదు, ఇక్కడ బుల్లెట్ ట్రైన్ రావాలి కదా అందుకే అడిగి. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఫ్యామిలీ నంబర్ 1 ప్రతి ఒక్కరి సమక్షంలో ఈ రోజు నీలిమ బర్త్డే అన్నమాట. అంటే నిన్న బర్త్డే, కాకపోతే సంవత్సరంలో ప్రతి రోజు నేను ఖాళీగా ఉన్న, తన బర్త్డే రోజు ఒక్క రోజు నేను బిజీగా ఉంటాను ఏంటో గానీ. సో మీ అందరి సమక్షంలో ఐ వాంట్ టు విష్ హ్యాపీ బర్త్డే విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. సో ఈ రోజు నీ పుట్టినరోజు కాబట్టి ఒక చిరు కానుకగా ఐ జస్ట్ వాంట్ టు గివ్ అంటే ఆడవాళ్ళకి ఇష్టమైనది రోజ్, అండ్ చేతిలో ఉంటే దానికి ఒక అందం, అలాగే నీ చేతికి ఇది ఉంటే బాగుంటుందని చెప్పి దిస్ ఈస్ రోజ్ గోల్డ్ డైమండ్ రింగ్ ఫర్ యూ. డైమండ్ రింగ్. ఇది సంథింగ్ డిఫరెంట్. ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్ లో ఇంత పెద్ద సర్ప్రైజ్. అంటే చాలా ఇచ్చారు కానీ ఇలా ఎప్పుడు సర్ప్రైజ్ చేయలేదు. అండ్ దట్ టు విత్ ఆల్ ద లవ్లీ కపుల్స్ అన్నమాట. నీలిమ గారు, హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రైట్, సో ఫెస్టివల్ థీమ్ లో నెక్స్ట్ ఇప్పుడు గేమ్స్ లో ది మోస్ట్ ఇంపార్టెంట్, పూజకి ఏం కావాలి? ఇప్పుడు అమ్మవారిని కూర్చోబెట్టినప్పుడు, అమ్మవారి పూజ చేసినప్పుడు పూలు, దాంతో మనం దండ అలా చేసి అమ్మవారిని అలంకరిస్తాం. సో ఇక్కడ ఏ కపుల్ కి ఛాన్స్ ఇస్తే దండ అందంగా గుచ్చుతారు అనేది టాస్క్. లెట్ మీ కాల్ ఆన్ స్టేజ్ కేసీ గారు అండ్ మోహిత్ గారు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు 4 రకాలు ఉన్నాయి. ఒకటి లీవ్స్, 3 రకాల పూలు ఉన్నాయి. పూలు 3 వాడిన తర్వాత 4వ పువ్వు వాడదు, సేమ్ కలర్ 3-3-3 ప్యాటర్న్ లో వాడాలి. గాట్ ఇట్? 3, 2, 1. 300 seconds starts now. దండ అయిపోయిన తర్వాత కింద 3 ఇట్లుంటాయి కదా, ఏలాడుతుంటాయి, అవి ఉండాలి. చలో చలో నాతో వచ్చే అత్తారింటికి.
70 సెకండ్లు. కట్టు ఇది కట్టు కట్టు ఇది ఎలా చేయాలి? మధ్యలో నువ్వే కట్టు కట్టు, మధ్యలో పట్టుకుంటా. పట్టు నిల్చో నిల్చో ముప్పై సెకండ్లు. 20 సెకండ్లు. పెట్టు కింద. కరెక్టే ఉంది ఆ పువ్వుకి ఇంకో పువ్వు కట్టేసి అమ్మా దండలా ఉండాలి. 5 4 3 2 1 టైమ్ అప్. రెండు పూలదండలు చూసిన తర్వాత దీనికి జడ్జింగే కరెక్ట్. మా రోహిణి తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే ఏ రొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే తిక్కగున్నదే అన్ని పక్కలాగి తిక్కుతున్నదే. సో ఫైనల్ విన్నర్ తెలిసిపోయింది మనకి. ఓకే, పోతురాజు చేస్తారు. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. సో కంగ్రాచులేషన్స్ మోహిత్ అండ్ ధరణి. చూడు, నీకేదైనా ఉంటే బయటికి చెప్పే, అంతేగాని ఆయన కేసే దండలు ఆపుకోక చెప్తున్నా. ఓకే, ఆ పుచ్చిపోయిన దండ నీకే కరెక్ట్, మీకు మంచి దండ వేస్తున్నాను. ఆరిఫ్ ముందుకొచ్చేయి. అది నిజంగానే ఒక్కసారికి పడితే మీరిద్దరు ఏదో రోజు ఒకటి అవుతారు. Congratulations, Arif bhai. Thank you so much, guys. Thank you. ప్రేమ అంటే మనకు గుర్తొచ్చేది ఫెస్టివల్ థీమ్ కూడా చేస్తున్నాం కాబట్టి గుడి. చాలా మంది అబ్బాయిలు గుడికి వెళ్ళి ఆర్తి కాదు, దేవత కాదు, దేవుడు కాదు, అక్కడ వచ్చి అమ్మాయిల కోసం వెళ్తారు గుడికి. అందులో చాలా మంది అబ్బాయిలు ఉన్నారు. అలాంటి ఒక సీన్ ఇక్కడ చేద్దాం. అబ్బాయి ఏమో పూరి జగన్నాథ్ సినిమా హీరోలాగా ఉంటాడు, మాస్ క్యారెక్టర్. అమ్మాయి ఏమో చాలా సాఫ్ట్, మణిరత్నం గారి సినిమాలో బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎలా రెస్పాండ్ అవుతుంది, ఎలా రెస్పాన్స్ తీసుకుంటారో చూద్దాం. గుడికి వచ్చారు ఇప్పుడే ధనరాజ్ గారు అండ్ బ్యూటిఫుల్ పరికిణిలో మా శిరీష గారు. సార్, చెప్పులు డబ్బులు ఇవ్వలేదు. ఉండమ్మా, నువ్వు సెట్ అవని మొత్తం చెప్పులు స్టాండే పెట్టిస్తా నీతో. బాబయ్య, అమ్మయ్యా, మీ బాబయ్య కాదు ఈ అమ్మాయి ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటదా? రోజు వస్తుందయ్యా బాబు. అవునా? మీ పూలు కొన్ని కింద పడిపోయినాయి, చూసుకోవాలి కదా. ఏరివచ్చు కదా, చూసావు కదా. కింద పడ్డ పూలు పెట్టకూడదండి, నా జేబులో పెట్టుకుంటాను. ఒక నిమిషం. చెప్పులు డబ్బులు ఇవ్వలేదు సార్. చెప్పులకి డబ్బులు ఏమైనా ఇవ్వగలరా? నా చెప్పులు కూడా మీరే ఇచ్చేయండి, అక్కడ ఇచ్చాను. మీకు నా ప్రాణమే ఇస్తానండి, చెప్పులకి డబ్బులే ఉంది. సార్, మొన్న కవిత గారు వచ్చినప్పుడు కూడా ఇలాగే చెప్పారు, ఆవిడకి ఏమి ఇచ్చారు? కవిత గారు ఈ కవిత సరే, నాకు ఇలా సోది చేసి లాగ్ చేసి చెప్పడం ఇష్టం లేదు. గుడిలో మీరు ఎప్పుడైతే చెప్పులు ఆ ముసల్దాన్ దగ్గర వదిలి అలా నడుచుకుంటూ వస్తున్నారో, నా చూపులు మీకు తాకేయో లేదో కానీ నా వీపుకైతే తాకే. ఎందుకంటే 4 పూలు పడిపోయాయి, ఆ ఒక్క పూకి 10 రూపాయలు తీసుకుంది ఆవిడ. సరే, ఇదంతా పక్కన పెట్టండి. మీరు చూడడానికి పెద్ద బాగోరు, అంటే నాకన్నా కొంచెం బెటర్ గా ఉంటారు.
చూడడానికి నిజంగానే బాగోరు. పూజ ఫోన్ చేస్తా ఉంది, ఎప్పుడు కలుస్తావు నేను చెప్పను. ఈ అమ్మాయి రిజెక్ట్ చేస్తే పూజ వైపు వెళ్ళాలి, మనంతా ఫ్రాంక్ గా ఉంటాం. ఈ పూజ ఎవరు అంటే ఎంత మంది ఉన్నారు మీకు? హాయ్ దన్, ఐఎమ్ పూజ. ముసలి పూజ ఎప్పుడైంది? అల్లవమ్మా. చూడు, నా అందానికి చాలా మంది అమ్మాయిలు పడుతూ ఉంటారు. ప్లీజ్ అందం అనే వర్డ్ నువ్వు వాడక. నువ్వు వాడొచ్చా? ఇదంతా పక్కన పెడితే మనం పెళ్లి చేసుకుంటే సుక్కు అని ఒక అబ్బాయి పుడతాడు, దీపు అని ఇంకొక అబ్బాయి పుడతాడు. మరి మిస్ చేసుకుంటారా వాళ్ళిద్దరిని? ఆలోచిస్తావా? ఇంకా క్వాలిటీస్ ఏమన్నా చెప్పండి. బాగా డబ్బు సంపాదించి ఎక్కడ సంపాదించాను అక్కడే పోగొట్టేస్తాను. బాబయ్య ఉండవమ్మా. అన్నా, ఈ గుడికి ఒక మహత్యం ఉందన్నా. ఏంటది? ఒక పోజ్ పెడితేనంట నెక్స్ట్ మూమెంట్ వాళ్ళకి పెళ్లి అయిపోతుందంట అమ్మవారి దీవెనతో. ఏంటి ఆ పోజ్ ఏంటి? ఆ పోజ్ ఏంటో ఒకసారి చూపెట్టండి. పర్ఫెక్ట్ పోజ్ ఇదేగా పెట్టాలి. ఓకే, రామ్ చరణ్ తీసేసి నాది పెట్టండి. అరే ఓం శాంబా. అమ్మా, ఈ గుడిలో సాంప్రదాయం ఏమిటంటే మీరు నడిచే 7 అడుగుల్లో ప్రతి అడుగు తన చేయి మీద నడుస్తే మీకు పెళ్లి అయిపోయినట్టే. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇన్ని కష్టాలు పడాలంటే ఆ రోజు అసలు చేసుకునేవాని కాదు. తను కాబట్టి నేను రౌండ్ తిరిగా, తను పెట్టుంటే అక్కడ దాగిపోయి. మిమ్మల్ని వదిలేసి ఆఫర్ బైక్ ఆఫర్ నిజంగా అంటే మీరు ఏదో రోజు ఒక్కటవుతారు అని అంటే ఈ ప్రాసెస్ చేయాలి. నువ్వు మాటకు ముందు ఒకసారి వెనకొకసారి ఏదో ఒక రోజు ఒక్కటవుతారు అనకు. అయితే లేకపోతే. థ్యాంక్ యూ సో మచ్ ధననాథ్. మీ ఇద్దరి మధ్యలో ప్రేమ స్వచ్ఛమైనది అయితే. అరే ఓం శాంబా. ఆఫర్ కి ఆఫర్ రావాలంటే చేతుల మీద నడకూడదు, మొత్తం శరీరం మీదే నడాలి. సార్, ఈ శరీరంతో చాలా పనులు ఉన్నాయి సార్ ఆయనకి, అందుకే ఉట్టి చేతుల మీద కానిద్దాం. మీరు ఎక్కువ భయపడకండి, జస్ట్ ఒక ఫ్లవర్స్ పడినట్టు ఉంటది. నేను అమ్మా, మన మీద ఫ్లవర్స్ పడకుండా చూసుకోవాలమ్మా, నువ్వు కాలు పెట్టినాక. ఎక్కడో ఆ ఇద్దరి మధ్యలో స్పార్క్ అవుతుంది. ఎలా భరించారు అసలు ఆ వెయిట్ ని? వెయిటే లేదు, నువ్వు పేపర్ వెయిట్ లాగా ఉన్నావు. ఇది కాదు సార్, అసలైన స్పార్క్ లలిత గారు అండ్ మీరు చేస్తే వస్తా లేదా చూడాలి సార్. మీరు రెండిటు కష్టపడి ఎత్తుకోవాల్సిన అవసరం ఉంది. ఎత్తుకోండి, రండి. స్లో చూడు ఎంత ఈజీగా ఎత్తుకుంటారు. 1 2 3. ఒక్క సెకండ్ నీ రాత్రి ఆయనకి వేయాల్సి వస్తుందేమో అనుకున్నాను. ఇలా చేస్తారనుకో అందరి ముందు. కాదు, అలా జంప్ చేస్తే కొంచెం ఆలోచించాలి. ఫ్రాక్చర్ అయిపోయింది. మీరిద్దరే ఇప్పుడు నెక్స్ట్ గేమ్ ఆడబోతున్నారు కాబట్టి నువ్వు మొదలు మీ ఇద్దరం ఇటు రమ్మను. ఓకే, సో మీ ఇద్దరితో ఆడడానికి ది వన్ ఓన్లీ కౌశల్ గారు, నీలిమ గారు.
we have the properties please? Alright, so game setup రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ డిజైన్స్ ఉన్నాయి నా దగ్గర. వైఫ్స్ ముగ్గేస్తారు, వెనకాల నుంచి హస్బెండ్స్ చెప్తూ ఉంటారు, మీరు వెనకాల తిరిగి చూసే ఛాన్స్ లేదు. అలా చూసారా డిస్క్వాలిఫైడ్. వెనకాల వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ బట్టి మీరు ముగ్గు వేయాలి. కూర్చోండమ్మా హ్యాపీగా. అండ్ ముగ్గు డిజైన్ వచ్చేసి ఇలా ఉండాలి. You have 300 seconds. Starts. దిగ్గు దిగ్గు నాగా నాగోనా దివ్య సుందర నాగోనా. టేక్ గ్రీన్ ఎడ్జెస్ లో 4 కార్నర్స్ లో యూజ్ అనదర్ బ్రష్. పైకి 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 పక్కకి పక్కకి. నాగెట్టి సాలగాల నాగెట్టి పనిరో. ఇటు 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 రైట్ సైడ్ రా. నాగెట్టి సాలగాల నాగెట్టి పనిరో. నాపగట్టి సేలగాల నాగెట్టి పనిరో. పైకి ఇంకా అక్కడ చుక్క కింద రా. నిచ్చే ఇసుకోవాలా. చుక్క పెట్టు. వచ్చి పోరా. ఆ పైన రౌండ్ పెట్టుకో. లైన్ కి బీచ్ అక్కడ నుంచి కర్వ్ గా కింద అన్ని చుక్కలను కలుపు. కొంప ముంచుతాందో ఈడు బాగా. Almost half time done. ఆయ్ కొడనాగా కొంప ముంచుతాందో ఈడు బాగా. పక్కన రైట్ రైట్ పెట్టు పైన. మంచి చేసావు. మళ్ళీ పక్కన పెట్టు. ఇది కరెక్ట్ కదా మళ్ళీ ఇక్కడ 100% కరెక్ట్ నా సార్. బొంద కరెక్ట్. చేపలేస్తున్నా నేను అన్ని. అక్కడే పెంటగన్ పెట్టు. పెంటగనా? నీ బాధ పగవాడికి కూడా రావద్దమ్మా. పైన పెట్టు. మేడం మీ ఓన్ క్రియేటివిటీ కదా నా మేడం. బొంద క్రియేటివిటీ ఏం చెప్పి చావట్లేదు. అంతే సేమ్ ఇట్ సైడ్ రైట్ సైడ్ పెట్టు. అన్ని చుక్కలు వేసే ఫాస్ట్. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఏదో ఒకటి. గుడ్. ఫినిషింగ్. నీ బొంద 8 7 6 మళ్ళీ 5 నేను ఎవరు touch చేయకూడదు. 4 రండి అక్కడ. 3 2 1. మీ ఆవిడకి ఎలా ఉందో తెలియదు కానీ మాకైతే భయం అయింది సార్. అంటే గేమ్ ఆడి గెలవాలి అనే కమిట్మెంట్ కొంచెం అర్థం అవుతున్నా ఏదో బ్యూటిఫుల్ గా దించాలి అనే ఇంటెన్షన్ ఇద్దరు వైఫ్స్ కి సూపర్. వెరీ గుడ్. నాకు జడ్జిమెంట్ ఇవ్వాలనే భయం వేసి, ఎందుకంటే ఈయన ఎక్స్ప్లెయిన్ చేసిన పద్ధతికి నేనైతే పేటెచ్చింది. నేను మా సిస్టర్ వైపే ఉన్నాను. మీరేయండి. నేను చెప్తాను వేయండి, పట్టుకోండి. చెప్పకుండా ఆడేస్తున్నారు. ఏడు చుక్కలే ఆడేస్తావు. ఆ పై చుక్క నుంచి ఆ లెఫ్ట్ కి చివరి చుక్కకి స్ట్రైట్ లైన్ గీసి కర్ర తీసుకోండి. రౌండ్ కాదు, ఇందాక ఎలా తిట్టారు? కర్ర చుక్కలు ఇంకో కింద నుంచే ఉంది. నాకు ఇంట్రెస్ట్ పోయింది సార్. 7 చుక్కలు. కర్రేది? కర్రు చెప్పాను నేను. కరువు లేదు, అక్కడ లేదు కరువు. అండ్ ది విన్నర్ ఇస్. నాకు ఆరిఫ్ గారి వైపు జడ్జిమెంట్ చెప్పాలన్నా కూడా ఈ ముగ్గే కొంచెం రిలేటివ్ గా దీనికి దగ్గరగా ఉంది కాబట్టి దగ్గరగా అంటే ఆల్మోస్ట్ అలాగే ఉంది. మరి అదే నాకు కాలేదు. దట్ ఇచ్చేస్తాను జడ్జిమెంట్. దిస్ పాయింట్ గోస్ టు కౌశల్య గారు అండ్ నీలిమ గారు. Then what you are doing the real scent of success and ee roju the best performing family of the day goes to Arif gariki and Sri Lalita gariki, best performing couple, best performing family of the day. Congratulations. All right, so it's celebration time. Our family number 1 lo okkariki surprise ivvadaniki vastunaru kontamandi guests. Let's welcome them. ఆహా, ఫస్ట్ టైం నేను మా శివ కళ్ళల్లో కొంచెం నీళ్ళు చూస్తున్నా.
అంటే బాధతో వచ్చిన దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఆనందంతో వచ్చేదాన్ని కంట్రోల్ చేసుకోలేం కదా. వెరీ వెల్ సెడ్. సో ఆ గుడ్ న్యూస్ అమ్మగారైన మా మహి గారి అత్తగారు చెప్తే బాగుంటది అని మేము వెయిట్ చేస్తున్నాం. మాకు గుడ్ న్యూస్ అంటే మహి మా ఇంటికి వచ్చినప్పటి నుంచి మా గుడ్ న్యూసే. అబ్సల్యూట్లీ. మహి 8 ఏళ్ల క్రితం మా ఇంట్లో పుట్టింది, అందుకే 8 గిఫ్ట్లు తీసుకొచ్చాను. ఇప్పుడు కేక్ తో 9, ఇది 9వ సంవత్సరం. శివకి ఇప్పుడు ఆల్రెడీ ఒక కూతురు ఉంది, ఇంకొక కొడుకో కూతురు పుట్టబోతున్నారు. అంటే హరిణికి చెల్లినో తమ్ముడో రాబోతున్నాడు అనమాట. ఎవరు కావాలన్నా నీకు? తమ్ముడే కావాలా? చెల్లెలైతే నాకు నీకు నాకు నీకు అని గొడవలు అయితే కాబట్టి వెరీ గుడ్. ఇవాళ నాకు మహికి ఇంకొక 2 గిఫ్ట్స్ ఇవ్వాలనిపించింది. ఇదే మంత్ లో యాక్చువల్లీ మహి బర్త్డే ఉంది. సో నేనేంటంటే ఓన్లీ మన 8 ఫ్యామిలీస్ ఇలా వద్దు, ఫ్యామిలీ అంటే మొత్తం మనమే కాదు, మన టెక్నీషియన్స్, మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ యూనిట్ అందరూ కలిపి చేసుకోవాలని చెప్పి వాళ్ళ అందరికీ లంచ్ అరేంజ్ చేశాను. And also, one more thing. Surprise. వావ్. ఇంకా చాలా ఉన్నాయి వెనకాల చూడు అమ్మగారు ఏమైంది. తొమ్మిది గిఫ్ట్లు అర్థమైందా? అప్పటి నుంచి 54 ఎందుకంటున్నావు? 5 + 4 9. ఏమిరా ఇలా అయిపోయా. కానీ నాకు భలే ముచ్చటేస్తుంది తెలుసా, అంటే అత్త వాళ్ళు ఇంత బాగా చూసుకుని నేను ఎక్కడా చూడలేదు. మేము అత్త అని మా ఇంటికి మహి వచ్చిన తర్వాత మర్చిపోయాను. నాకు 2 కొడుకులు 2 కూతుళ్ళు అనుకుంటా. మా అల్లుడు కూడా నా కొడుకులాగే. ఈ ఫ్యామిలీ నెంబర్ 1 షోకి నా ఫ్యామిలీతో రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ బ్యూటిఫుల్ మహి శివ ఫ్యామిలీతో పాటు మనం అందరం కూడా ఇక్కడ జాయిన్ అవుతే ఈ బ్యూటిఫుల్ సెలబ్రేషన్ ని కంప్లీట్ చేసేద్దాం. ఈ అకేషన్ రోజు మహి వాళ్ళ పండుగతో పాటు 1 more సర్ప్రైజ్ ఫర్ నీలిమ. నా స్వహస్తాలతో ఐ మేడ్ 1 పినాటా కేక్ ఫర్ నీలిమ. అందరు తినచ్చు కదా సార్ హ్యాపీగా. థ్యాంక్ యూ రవి ఫర్ దిస్ అమేజింగ్ సర్ప్రైజ్. నాకు తెలీదు, మొన్న సడన్ గా అత్తయ్య నీ నంబర్ అడిగితే ఎందుకు అని తెలియలేదు. యాక్చువల్లీ నేను ఇంకా ఎవరికి రివీల్ చేయలేదు ఎక్సెప్ట్ ఫ్యామిలీ తప్పించి. సో ఇలా రివీల్ చేయడం అన్నది నిజంగానే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫ్యామిలీ నెంబర్ 1 టీమ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నా ఫ్యామిలీని అంతా ఇక్కడ ఫ్యామిలీ నెంబర్ 1 స్టేజ్ మీద చూడడం ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. దిస్ ఇస్ లైక్ లైఫ్ టైమ్ సర్ప్రైజ్ ఫర్ మీ. అండ్ విత్ దిస్ గుడ్ న్యూస్ ఐఎమ్ రియలీ వెరీ వెరీ బ్లెస్డ్. థ్యాంక్ యూ. లవ్లీ. వెరీ గుడ్ శివ, ఫైనల్ గా సాధించావు. లేదు, నాకు ఇవాళ ఈ మూమెంట్ ఇచ్చినందుకు ఫస్ట్ గా జీని థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మన ఫ్యామిలీ నెంబర్ 1 టీమ్ ఆల్వేస్ నేను ఏమైనా చేద్దాం అనుకునే లోపు వాళ్ళే ముందుండి నడిపిస్తారు కదా. మీ సపోర్ట్ వల్లనే ఇంత దూరం ఇది ఇవాళ చేయగలిగాను. అసలు అత్తయ్య ఇలా ప్లాన్ చేశారంటే నేను నమ్మలేకపోతున్నాను సీరియస్లీ. బ్యూటిఫుల్. ఎందుకంటే అమ్మగారు నాకు ఫోన్ చేసినప్పుడు ఇలా చేయాలనుకుంటున్నాను అంటే ఖచ్చితంగా మహి డిజర్వ్స్ ఆల్ ది లవ్ అండ్ సక్సెస్ ఇన్ ది వరల్డ్. అండ్ ఇది చాలా చిన్న సెలబ్రేషన్, లైఫ్ లో ఇంకా చాలా పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ నువ్వు చూడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ రవి. బికాజ్ యు ఆర్ అ బ్యూటిఫుల్ సోల్ విత్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. గాడ్ బ్లెస్ యు మహి వన్స్ అగైన్.
నీలిమ గారు మహీన్ టాపిక్ వచ్చినప్పుడల్లా నేను కొంచెం కులుకుంటాను అనమాట. నాకు అత్తగారు లేరు. షీఈ్ వెరీ లక్కీ, బ్యూటిఫుల్ మదర్ అన్నమాట. అసలు విష్ణు కూడా ఎప్పుడప్పుడు చెప్తా ఉంటా, అమ్మ నీకు ఏమైనా తినాలనిపిస్తే నాకు చెప్పరా అని. అది ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా నేను చాలా సార్లు ఫోన్ చేసి అడిగేదాన్ని, అమ్మగా ఏం చేయాలన్నా చేసి పెడతారా అన్న, నీకు అత్తగా చేసి పెడతాను. ఆంటీ నాకు తినాలనుకున్నప్పుడు ఫోన్ చేస్తా, నీకు పెళ్లి చేస్తాను నా దగ్గరుండి. మీరు పెళ్లి చేయండి, ఇలాంటి కేకులు 4 కట్ చేస్తా. బట్ వాట్ అ బ్యూటిఫుల్ ఎపిసోడ్. ఫెస్టివల్ థీమ్ అన్నాం కానీ ఫెస్టివల్ ఈ రేంజ్ లో ఉంటుందని అనుకోలేదు. మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు కదా. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒక అద్భుతమైన థీమ్ తో ముందుంటాం. అంటే